గ్యారంటీలు గ్యారంటీలే ప్రాధాన్యాలు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా అమలుకు తదుపరి కార్యాచరణపై కసరత్తు. ఇక ప్రజాపాలన దరఖాస్తులపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక 6 గ్యారంటీల ఫామ్స్ అయితే నిన్నటితో అంటే గవర్నమెంట్ 6వ తారీఖుతో మొన్న శనివారంతో అది పూర్తయింది. ఇక నిన్న ఆదివారం అయిపోయింది, ఈరోజు సోమవారం 8వ తారీఖు. కాబట్టి ముఖ్యంగా అంటే 6 గ్యారంటీలు ఇంకా అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే ముఖ్యంగా ఎంఆర్ఓ ఆర్ ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి మీరు స్వయంగా అప్లై చేసుకోవచ్చు కూడా అని కూడా నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకా ఎవరైనా అంటే 6 గ్యారంటీలకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే ఈ రోజు నుంచి మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆర్ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఇక 6 గ్యారంటీలకు సంబంధించి అమలుకు తదుపరి కార్యాచరణపై కసరత్తు అంటూ అంటే ఈ అమలుకు సంబంధించి పూర్తిగా తదుపరి కార్యాచరణని కసరత్తు చేసినట్టుగా తెలియవస్తుంది. అలాగే ఇక దరఖాస్తు సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ను కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినట్టుగా మనకి తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వాటిని వేగంగా అమలు చేసే పనిలో ఉంది. ఇక లోక్సభ ఎన్నికలు త్వరలోనే ఉండడంతో వీటి అమలుపై పూర్తి దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇక 6 గ్యారంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలకు గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇక వీటిపై తదుపరి కార్యాచరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అలాగే సిఎస్ శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సిజీజీ డైరెక్టర్స్, జనరల్ జిహెచ్ఎంసీ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ప్రజాపాలన.తెలంగాణ.gov.in సీఎం ప్రారంభిస్తారు. ఇక ఇదే ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్తో సహా సహచార మంత్రులు అలాగే సిఎస్ కూడా అందరూ కలిసి ఈరోజు ఈ వెబ్సైట్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి అవి ఆన్లైన్ మొన్నటి వరకు తీసుకున్న దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్ చేసి ఆ ప్రక్రియని వేగవంతం చేసే దిశగా వారు ఉన్నట్టుగా మనకి తెలియవస్తుంది. ఇక అలాగే ఆర్జీల సమాచారం 17లోగా పూర్తిగా అంటే ఈ నెల 17 వరకల్లా పూర్తిగా సమాచారాన్ని ఆన్లైన్లోకి ఎక్కించడం జరుగుతుందన్నట్టు కూడా తెలియవస్తుంది. ముఖ్యంగా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలో 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఇక 10 రోజుల్లో మొత్తం 1,20,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 హామీలకు సంబంధించి 1,05,91,636 అర్జీలు రాగా ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 వచ్చాయి అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక ప్రజాపాలనలో భాగంగా ముఖ్యంగా 16,392 గ్రామ పంచాయతీల్లో ఇది ప్రజాపాలన అధికారులు రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా అలాగే 710 మున్సిపల్ వార్డుల్లో కూడా అధికారులు ఆ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇక మొత్తం ఈ 10 రోజుల వ్యవధిలో మొత్తం 1,25,84,883 దరఖాస్తులు స్వీకరించినట్టుగా మనకి తెలియవస్తుంది. దాంట్లో ముఖ్యంగా 1,05,91,636 అర్జీలు రాగా ఇతర 5 హామీలకు సంబంధించి అవి రాగా ఇతర అభ్యర్థులకు సంబంధించిన అప్లికేషన్స్ 19,000 పైచులకు వచ్చినట్టుగా మనకి తెలియవస్తుంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీని తర్వాత ముఖ్యంగా అంటే ఈ 6 గ్యారెంటీ సంబంధించి రాబోయే అంటే ఇంకొక 70 రోజులలో అంటే 2 నెలలలో ఖచ్చితంగా ఇవి అమలు చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే వీటి కోసం వెరిఫికేషన్ కోసం అంటూ మీ ఇంటికి గవర్నమెంట్ తరపున అధికారులు కూడా వస్తారు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మళ్ళీ ఒకసారి మీరు ఇవ్వవలసింది అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో మీకు ఇంకో కీలకమైన ఒక విషయం చెప్పాలి. ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించి మీకు వేరే వ్యక్తులు ఎవరైనా అంటే మీకు కాస్త సైబర్ నేరాలు జరుగుతున్నట్టుగా మనకి వార్త వచ్చింది. ముఖ్యంగా సైబర్ నేరాలు అరికట్టాలి అంటే ముఖ్యంగా మన డేటా అంతా కూడా సైబర్ నేరగాల చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది భారీ ఎత్తున
అంటే 1,25,00,000 పైసలకు అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగా వారి ఫోన్ నెంబర్లు కూడా మనము చేర్చడం జరిగింది. కాబట్టి వీటిలో కొద్ది శాతమైన సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మీరు సైబర్ నేరాలకు సంబంధించి మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి వారు మీ నెంబర్లకి ఫోన్ చేసి మీరు 6 గ్యారంటీలకు మీరు అప్లై చేసుకున్న గ్యారంటీకి మీరు మీరు అప్లై చేసుకున్న గ్యారంటీ మీ స్కీము మీకు వర్తిస్తుంది కాబట్టి మీకు సంబంధించిన వివరాలు మాకు ఇవ్వండి అంటూ వాళ్ళు ఫోన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు అలా ఫోన్ చేయడం వల్ల మీరేమనుకుంటారో నిజంగానే గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేశారేమో అని చెప్పేసి మీ బ్యాంకు డీటెయిల్స్ అలాగే మీ పూర్తి వివరాలు అలాగే అడ్రస్ అలాగే ఆధార్ వివరాలు అలాంటివన్నీ మీరు వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాంటివి ఏవి మీరు అనధికారిక పర్సన్స్కి తెలియని వ్యక్తులకి అలాగే అధికారికంగా సంబంధం లేని వ్యక్తులకు మీరు ఎవరైనా ఫోన్ ద్వారా చెప్పినా కానీ అలాగే ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చినా కానీ మీరు ఎవరికి వివరాలు మాత్రం ఇవ్వవద్దు. ఇక ముఖ్యంగా గృహలక్ష్మికి సంబంధించి 2,500 రూపాయలు మీకు వెంటనే అకౌంట్లోకి పడతాయి. కాబట్టి మీరు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటూ వారు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు అకౌంట్ నెంబర్ చెప్పినాక మీ గృహలక్ష్మి స్కీము యాక్టివ్ అయింది కాబట్టి మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఆ ఓటీపీ చెప్పండి అంటూ వారు ఫోన్ చేసి అడుగుతారు. మీరు కనుక ఒకవేళ అకౌంట్ నెంబర్ చెప్పి ఆ తర్వాత మీరు మీ మైండ్లో ఎంతసేపు ఉన్న ఈ గృహలక్ష్మికి సంబంధించో లేకపోతే గృహజ్యోతికి సంబంధించో లేకపోతే పింఛన్దారులకు సంబంధించో లేకపోతే ఇండ్లకు సంబంధించో ఇలా 6 గ్యారెంటీలో ఏ స్కీమ్ తీసుకున్నా కానీ అన్నిటికీ కూడా ముఖ్యంగా బ్యాంక్ అండ్ ఆధార్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ సేమ్ టైం ఆధార్ కార్డులు కూడా లింక్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మీరు మీ మైండ్లో ప్రత్యక్షంగా దానిపైనే మీరు దృష్టి పెడతారు. కానీ మీ మైండ్ డైవర్ట్ చేసి ఈ సైబర్ నేరగాళ్ళు ఖచ్చితంగా మీ నుంచి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని ఓటీపీ తీసుకొని వారు మీ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఈజీగా కొట్టేసే ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. మీరు ఇది మీకు తెలిసిన వ్యక్తులకు కూడా మీరు ఈ విషయాన్ని చేరవేయండి. 6 గ్యారెంటీలకు సంబంధించి మీకు బయటి వ్యక్తులు ఎవరు కూడా మీకు ఫోన్ చేయరు. అలాగే మీ ఇంటి దగ్గరికి వచ్చినా కానీ వారి వివరాలు పూర్తిగా వారి గవర్నమెంట్కి సంబంధించిన అధికారులా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతనే మీ వివరాలు ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా ఓటీపీ అనేది మీ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్లకు ఏవైనా ఓటీపీ లాంటివి వచ్చినా అలాగే ఆన్లైన్ లింకులు ఏమైనా వచ్చినా కానీ మీరు తెలియకుండా వాటిని ఓపెన్ చేయొద్దు. అవి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఈ విషయాన్ని మరొకసారి మీకు మా జిందగీ మీడియా తరపున మేము విన్నవించుకుంటున్నాం. ఇక ముఖ్యంగా 6 గ్యారెంటీలు అనేది తప్పకుండా ఇక ఈ 2 నెలల కాలంలో అమలు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎంపీ ఎలక్షన్స్ లోపులోనే ఈయన 6 గ్యారెంటీలు అమలు చేసి ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళాలన్నట్టుగా యోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యధిక సీట్లని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని తెలంగాణలో ముఖ్యంగా అత్యధిక సీట్లు రాబట్టుకునే దిశగా వాళ్ళు ప్రయాణిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది.